హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియోలో చూసారు కదా, దివాళీ సెలబ్రేషన్స్ అయ్యాయి మండే రోజు. అండ్ ఇది ఇంకా దాని నెక్స్ట్ డే అనమాట, ట్యూస్డే. సో వైజాగ్ వరకు వెళ్ళి సింహాచలం వెళ్ళకుండా వచ్చేస్తే తప్పు కదా. అందులో కూడా నా ఫేవరెట్ గాడ్, నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా. సో ఇక్కడైతే సింహాచలం వెళ్ళిపోతున్నా. సో సింహాచలం ఎవరెవరు వెళ్తున్నారంటే నేను, సూర్య గారు, అత్తమ్మ, ఇంకా మా సౌజక్క వాళ్ళ పిల్లలిద్దరు సిరి, గీతు, మేమందరం వెళ్తున్నాం. సో సౌజక్క అయితే డ్యూటీకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకా రాధక్క పిల్లలు అయితే వెళ్ళిపోయారు, వాళ్ళకి ఇంకా కాలేజ్ స్టార్ట్ అవుతుందని చెప్పి. అండ్ ఇక్కడ సింహాచలం వెళ్తున్నామని చెప్పాను కదా, నాకైతే సింహాచలంతో చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడంటే ఫ్యామిలీతో వెళ్తున్నా కానీ ఎప్పుడు నేను డిగ్రీ ఎంబీఏలో ఉన్నప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఎప్పుడు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా కూడా ఒక్కదాన్నే వెళ్ళిపోయేదాన్ని. సో ఇలా కార్లో కూడా కాదు, ఆటోలో ఆర్ బస్సులో వెళ్ళేదాన్ని. వెళ్ళి కింద స్టెప్స్ దగ్గర దిగేసి మొత్తం స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్ళి మంచిగా ఫ్రీ దర్శనంలో దర్శనం చేసుకునేదాన్ని. సో ఫ్రీ దర్శనంలో చాలా లైన్ ఉంటుంది కదా. సో ఆలోపు ఏం చేసేదాన్ని అంటే బ్యాగ్లో విష్ణు సహస్రనామం బుక్ పెట్టుకొని విష్ణు సహస్రనామం చదువుకునేదాన్ని అనమాట. ఈలోపు ఇంకా దర్శనం కూడా అయిపోయేది. దర్శనం చేసుకొని మంచిగా అక్కడ అన్నప్రసాదం తీసుకొని మళ్ళీ స్టెప్స్ దిగి కిందకు వచ్చి ఇంటికి వచ్చేదాన్ని. సో ఇలా చేస్తే నాకు కంప్లీట్గా దర్శనం చేసుకున్నాను అన్నట్టు చాలా పీస్ఫుల్గా అనిపించేది. బట్ ఇప్పుడు ఎక్కడ స్టెప్స్ ఎక్కి వెళ్ళే అంత టైం అస్సలు ఉండట్లేదు. సో ఇంకా ఎప్పుడు వచ్చినా కూడా ఇలానే కార్లో వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, వచ్చేయడం అంతే అవుతుంది. సో మీలో చాలామందికి తెలుసుంటుంది సింహాచలం వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ ద విశాఖపట్నం. సో మీలో ఎంతమంది విశాఖపట్నం విజిట్ చేశారు, ఎంతమంది సింహాచలం చూసారో నాకు కమెంట్ చేసేయండి. కార్లో పెట్టండి. అండ్ ఆ రోజు ఇలా బయట నుండి చూస్తే అంత రష్ లేదు, ఫ్రీగానే ఉన్నట్టు అనిపించింది. సో అందుకని మేము ఇంకా టికెట్ ఏమీ తీసుకోకుండా ఫ్రీ దర్శనంకే వెళ్దాం కదా అని వెళ్ళాం. లైక్ యాక్చువల్ ఏంటంటే 100 రూపీస్ టికెట్ కౌంటర్లోకి వెళ్ళాం. మళ్ళీ చూస్తే రష్ లేనట్టుంది కదా అని చెప్పేసి ఫ్రీ దర్శనం లైన్కి వెళ్ళాం. కానీ లోపల చాలాసేపు ఆపేశారు. ఆల్మోస్ట్ మాకు 1.5 hours పట్టింది దర్శనం అవ్వడానికి. సో ఈ 1.5 hours ఎందుకంటే ముందు రోజు అమావాస్య కదా, సో దీపావళి అమావాస్య, అందుకని సో నెక్స్ట్ డే కొన్ని ఏవో స్పెషల్ పూజలు అవి జరిగాయి, ఇంకా ఉత్సవం ఏదో అయిందని చెప్పి సో డిలే అయిందనమాట దర్శనం అవ్వడం. తర్వాత మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది, చాలా బాగా అయింది. అండ్ ఇంకా దర్శనం చేసేసుకొని అన్నప్రసాదంకి కూడా వెళ్ళాము. వెళ్ళి ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంటికి. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో వైజాగ్ వెళ్ళినప్పుడల్లా సింహాచలం వెళ్ళొస్తేనే నాకు సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం జరిగిందంటే, సో ఇక్కడ మేము ఫోటో తీపించుకున్నాం అనమాట. సో ఫ్యామిలీ వెళ్ళాం కదా అని చెప్పి ఫోటోగ్రాఫర్తో ఫోటో తీపించుకున్నాం. సో ఫోటో తీపించుకుంటున్నప్పుడు ఏంటంటే చేతిలో ఉన్న ప్రసాదాలు కవర్ అంతా కూడా అక్కడ బ్యాక్ ఒక దానికి పెట్టేసామన్నమాట. పెట్టేసి ఇంకా ఫోటో తీసుకొని వచ్చేస్తున్న హడావిడిలో మేము ఆ ప్రసాదాలు తీసుకోవడం మర్చిపోయాము. ఎందుకంటే చెప్పులు వేసుకోకుండా తీర్చుకుంటున్నాం ఫోటో, కాళ్ళు కాలిపోతున్నాయి అని చెప్పి ఫోటో అవ్వగానే పరిగెత్తాం. ప్రసాదాల కవర్ కోసం మర్చిపోయాం. అసలు మాకు గుర్తుకే రాలేదు. ఇంటికి వెళ్ళాక గుర్తొచ్చింది, పక్క వాళ్ళకి ప్రసాదం పంచుదామని చూస్తే కనపడలేదు. అయ్యో మర్చిపోయి వచ్చేసామని. అండ్ ఇంకా ఇదే మేము తీసుకున్న ఫ్యామిలీ ఫోటో అనమాట. చాలా బాగుంది కదా. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే సేమ్ డేనే మేము ఈవినింగ్ ఇంకా హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో ఇంక ఇంటికి వెళ్ళి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. బాయ్ 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 బనీ బాయ్. మా అమ్మని చూస్తుంది మరి.
అండ్ ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పేసి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ వీళ్ళకి కూడా చెప్పి వెళ్ళాలి కదా. సో ఇంకా ఈలోగా ఏంటంటే నేను అక్కడ ఉన్నప్పుడే శివాలో ఒక సిల్వర్ రింగ్ ఆర్డర్ చేసుకున్నాను. సో అది నేను హైదరాబాద్ వెళ్ళిపోయాక వస్తుందేమో అనుకున్నాను, కానీ బట్ లక్కీగా ఇలా నేను వెళ్ళాను మమ్మీ వాళ్ళ ఇంటికి, అప్పుడే డెలివరీ వచ్చిందనమాట. హ్యాపీగా అనిపించింది. సో అక్కడ మమ్మీ అడుగుతూ ఉందన్నమాట నైట్ డిన్నర్కి ట్రైన్లోకి దోశ ఇడ్లీ ఏమన్నా చేసి ఇవ్వాలని. చెప్పాను ఆల్రెడీ, అత్తమ్మ పెట్టించారు. మా అన్న కూడా దోశస్ ఇస్తా, నీకు దోశలు ఇష్టం కదా, పట్టుకెళ్ళు అంటూ ఉంది. అండ్ ఇది ఇంకా నేను మెహందీ పెట్టుకున్నాను కదా దీపావళికి, సో అదే చూపిస్తున్నాను. సో చాలా బాగా పండింది కదా. పెట్టుకున్నప్పుడు అయితే లైట్ కలర్ ఉంది, కానీ తర్వాత డార్క్ అయింది. వెళ్ళిపోతున్నా గైస్, going back to Hyderabad. లక్కీ నేను కొంచెం ట్విన్ అయ్యాం. అండ్ ఇంకా ఫైనల్లీ బయలుదేరాల్సిన టైం వచ్చింది, బయలుదేరుతున్నాం. సో అంతే, వైజాగ్ వెళ్ళినప్పుడేమో చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడున్న 2 or 3 days అసలు తెలియకుండానే అయిపోతుంది. సో రిటర్న్ అవ్వాలంటే చాలా సాడ్గా అనిపిస్తూ ఉంటుంది. అస్సలు వెళ్ళబుద్దే కాదు, బట్ వెళ్ళాలి, తప్పదు. అండ్ ఇక్కడ వెళ్ళే ముందు అయితే మా స్వామి దగ్గర కొంచెం నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నామన్నమాట. సో యా, ఇంట్లో కొంచెం అలా అలవాటు అయిపోయింది. స్వామి ఉంటారు కదా, స్వామికి దండం పెట్టుకోవడం. ఏం కాదులే, మా స్వామి మార్చేశారు. అండ్ ఇంకా అక్కడ పూజ రూమ్ చూపిస్తున్నాను కదా, మా డాడీ ఎప్పటికప్పుడు మా పూజ రూమ్కి కొంచెం మోడిఫికేషన్స్ చేపిస్తుంటారు, అదే చూపిస్తున్నా. అండ్ ఇక్కడైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. మా స్వామి తీసుకెళ్తున్నారు మమ్మల్ని స్టేషన్కి. సో స్టేషన్కి మేము వెళ్ళినా పర్వాలేదు, కానీ ఇలా ఎవరైనా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తే ఇంకా ఏంటో ట్రైన్ కదిలేటప్పటికి చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. నాకు చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. సో ఇలా ఎవ్రీ టైం స్టేషన్కి మా స్వామి డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడల్లా, నేను బిఫోర్ మ్యారేజ్ హైదరాబాద్లో జాబ్ చేసినప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు కూడా అంతే, నాకు ట్రైన్ ఎక్కించడానికి వచ్చేవాళ్ళు. అప్పుడైతే ఇంకా ఏడ్ చేసేదాన్ని ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు. సో అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. సో యా, దీపావళి వ్లాగ్స్, వైజాగ్ వ్లాగ్స్ ఇంకా దీంతో ఎండ్ అయిపోయాయి. అండ్ ఇంకా వీడియో కూడా ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.